అందరూ కూడా చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా ఎన్ని చేద్దాం. ఎక్కడి వాళ్ళు అక్కడనే కూర్చోండి. మీ సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. పిల్లల్ని అటు తిరగనీయకుండా వాక్యం అయ్యేంత వరకు కొద్దిగా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనం విందాము. ఈ శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినాన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మరి గత మంగళవారము మధ్యాహ్న కాల సమయంలో 11:30 గంటలకు మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి క్రైస్తవారం సాయంత్రము మరి గృహానికి రావడం జరిగింది. మా కొరకు మీరు ఎంతో భారంతో ప్రార్థన చేసిన దానిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఒకటి ఏంటంటే, శరీరానికి పనిష్మెంట్ ఎక్కడంటే హాస్పిటల్. దానికి మించినటువంటి శిక్ష మరొక స్థలంలో లేదనుకుంటాను శరీరానికి. నేను ఎప్పుడు కూడా హాస్పిటల్లో ఉండి ఆ రకంగా ట్రీట్మెంట్ చేసుకున్నది లేదు. వారు ఇచ్చే ఇంజెక్షన్లకు నేను ఆత్మలో ఆనందిస్తూ తట్టుకోలేకపోయాను. అంత భయంకరమైన ఇంజెక్షన్స్. ఇప్పటికీ చెయ్యి పనిచేయడం లేదు. బాగా నొప్పి, విపరీతమైన నొప్పి. ఇక నిన్నటి దినమంది సహోదరులు శ్యాము, ప్రేమ్ ఇరువురు కూడా వచ్చారు, కలిశారు. నరేష్ మరి నరేంద్ర కూడా ఫోన్ చేసి మాట్లాడాడు. సత్యమన్న కూడా వెళ్ళినప్పటి నుండి అడుగడుగున ఫోన్ చేసి సమాచారాన్ని కనుక్కుంటూ ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా ప్రార్థన చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీరు చేసినటువంటి ప్రార్థన మరి నన్ను బలపరిచి మరి దేవుని సన్నిధికి నడిపించింది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒకటే ఒక కోరిక. ఏమిటి ఆ కోరిక అంటే, ఈ వైద్యులు ఇచ్చేటటువంటి ఔషధాల కంటే కూడా దేవుని యొక్క స్వస్థత మీద నేను ఎక్కువ ఆధారపడి ఉంటాను. మొదటి నుండి నాకు అదే అలవాటు. కాబట్టి అలాగే ప్రార్థన ద్వారానే స్వస్థత పొందాలి. వారు ఇచ్చినటువంటి మందులు నాకు పనిచేయడంలా. అవి వేసుకున్న తర్వాత అక్కడ ఇంజెక్షన్లు, గ్లూకోజులు తప్ప నాకు టాబ్లెట్స్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చేటప్పుడు ఒక ఇంచుమించు ఒక నెల రోజులు మెడిసిన్ రాశారు. ఆ మెడిసిన్ ఎట్లుందంటే నా దేహానికి సూట్ కావడం. నేను ఒకటే నిర్ణయం చేసుకున్నాను, ప్రభువే స్వస్థపరచాలా, ఎక్కువగా ప్రార్థనలు గడపాలని నిర్ణయించుకున్నాను. మీ ప్రార్థన కూడా నాకు ఎంతో అవసరం కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక శ్రేష్టమైనటువంటి మాటను చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభము చేసేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై నరులను కన్నులారా చూచుచున్న దేవాది దేవానికి వందనాలయ్యా. ఈ పునరుద్ధాన దినమందు నీ బిడ్డలు ఎంతో ఆశతో నీ మాటలు వినటానికై వారి కూడి వచ్చి ఉంటుండగా వారితోనూ నాతోనూ మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాటలు తండ్రి వినుటకు చాలా మధురముగా ఉంటాయి, కానీ వాటిని అనుసరించే వారికి నాయన అవి చేదుగా ఉంటాయని మీరు సెలవిచ్చారు. నిజముగా తండ్రి, భక్తుడైనటువంటి ఇర్మియా సెలవిచ్చిన ప్రకారంగా నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని అన్నాడు. ప్రభువా నీకు వందనాలయ్యా. ఎజెకియేలుతో కూడా మీరు మాట్లాడు తండ్రి, ఈ గ్రంథమును నీవు తిని వాటితో నీవు కడుపు నింపుకోమని మీరు సెలవిచ్చారు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఆ రీతిగా నీ మాటల చేత మా హృదయాలు నింపబడినట్లుగా సహాయం చేసి
వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభువా. ప్రతి బిడ్డకు వినగలిగే చెవి, గ్రహించే మనస్సును మీరు దయచేయండి. బలహీనుడైనటువంటి నన్ను నీ బలము చేత నింపి నోటికి నోరుగా బూరగా ఉండి మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో చాలా చక్కటి ఆత్మీయమైనటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. జయించిన వాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసుదను. మనము లోకములో గమనించండి, ఒక మాట మనం చదువుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యాన్ని ఒకసారి చదివితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అక్కడ అండర్లైన్ చేసుకుందాం మనం అందరము. లోకములో మీకు శ్రమ. అందరు చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా. ఈ లోకంలో మనకేమొస్తాయట? ఎవరు చెప్పారు శ్రమలు వస్తాయని? యేసు ప్రభువే చెప్పాడు. ఈ రోజున నువ్వేమంటున్నావు అంటే, యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత నాకు శ్రమలు వస్తున్నాయి. దేవుడు అనేటటువంటి వాడు ఉంటే నాకు శ్రమలు వస్తాయా? నేను ఏ తప్పు చేశాను, ఏ పాపము చేశాను, ఏ ద్రోహం చేశాను, ఎవరికి అన్యాయం చేశాను, నేను ఏది కూడా చెయ్యలేదు కదా, నాకు ఎందుకు శ్రమ అంటే ఆయన అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, లోకములు జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రము చెప్పండి గట్టిగా. ఇక్కడ శ్రమలు కానీ, రోగాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇవి ఎందుకు కలుగుతాయి మన విశ్వాస జీవితములు అంటే, దేవుని యొక్క సన్నిధి నుండి మనల్ని దూరం చేయడానికి. ఎందుకు కలుగుతాయి మనకు? శ్రమలు ఎందుకు వస్తాయి? రోగం ఎందుకు వస్తుంది? ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి? దేవుని సన్నిధికి నీవు వెళ్లకుండా, ఆయనను ఆరాధించకుండా, స్తుతించకుండా, ఆయన నామాన్ని మహిమపరచకుండా ఉండటానికి అవి మన లోకములో మనకు సంభవిస్తాయి. కాబట్టి ఆయన అంటాడు, లోకములో మీకు శ్రమ, మీకే ఇబ్బందులు, లోకములో ఉండే ప్రజలకు ఇబ్బందులు కలగవు. కానీ ఎవరైతే యేసు రక్తములో కడగబడ్డారో, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గములో నడుస్తున్నారో వారికే శ్రమ. త్రాగేవానికి, తిరిగేవానికి, లోకములో పాపములో జీవించేవానికి వాళ్ళు బాగానే ఉంటారు, వారికి శ్రమలు రావు, వారికి శ్రమలు సంభవించవు. కారణం ఏమిటంటే, అపవాదైనటువంటి సాతానుడు వారితో ఉన్నాడు కాబట్టి శ్రమలు రావు. ఎప్పుడే కానీ గమనించండి, అలాంటివి మన జీవితంలో మనకు సంభవించినప్పుడు వాటిని మనం ఏమి చేయాలంటే జయించాలా. ప్రార్థన ద్వారా జయించాలి. ఎలా జయించాడు యేసయ్య? ప్రార్థన ద్వారా జయించాడు. ఈ రోజున గమనించండి, కాస్త అనారోగ్యం వచ్చి మన దేహము సహకరించకపోతే మనం ఏం చేస్తాము? ఇంటి నుండి బయటికి రాము, ప్రార్థన ఉండదు మనకు. మన దేహము ఏ స్థితిలో ఉన్నా మనం ఏమి చేయాలంటే ప్రార్థన ద్వారా శ్రమలను జయించాలి, లోకాన్ని జయించాలి. అందుకన్నాడు, లోకములో ఏమున్నాయంటే శరీరాశ, నేత్రాశ. చక్కగా చెప్తున్నాము కానీ వాటిని జయిస్తున్నామా? వాటిని జయించగలిగినటువంటి శక్తిని ఈ మధ్యాహ్న కాల సమయం వద్ద మనము కలిగి ఉన్నామా లేదా అని చెప్పి ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. నిజంగా దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడమ్మా? ఆయన ఎవరిని కూడా కోపడేటటువంటి వాడు కాదు. దేవుడు ఎప్పుడన్నా తన బిడ్డలు శపిస్తాడా? నోరు చెప్పండి అమ్మా. శపించడా? నిజంగా శపించడా ఆయన? చూద్దామా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదవండి. గట్టిగా చదవాల. ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే ప్రభు ఎలాంటి వాడమ్మా? ప్రేమ స్వరూపి. ఆయనను ప్రేమించకపోతే ఆయన నిన్ను శపిస్తాడు. శపిస్తున్నాడా లేదా? అందరు నోరు చెప్పండి. శపిస్తున్నాడా లేదా? ఒకవేళ ఆయనను కనుక మనం ప్రేమిస్తే మన జీవితాలలో ఆయన ఏమి చేస్తాడు? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తాం. మానవుడు అంటే మనిషి, విశ్వాసి అయినా విశ్వాసి కాని ప్రజలైనా డబ్బును ప్రేమిస్తారు, బీరువాలో దాచిపెట్టుకుంటారు. బంగారాన్ని ప్రేమిస్తారు, బీరువాలో దాచిపెట్టుకుంటారు. వస్త్రాలను ప్రేమిస్తారు, బీరువాలో దాచిపెట్టుకుంటారు. రుచికరమైనటువంటి ఆహారము ఒకవేళ మన వద్ద ఉంటే దానిని తిరిగి తినడానికి ఏం చేస్తాము? ఫ్రిడ్జ్లలో దాచిపెట్టుకుంటాము. మన గర్భాల పుట్టినటువంటి బిడ్డలను మనం ఏం చేస్తామంటే అమితంగా ప్రేమిస్తాము. వారు ఏ పొరపాటు చేసినా వారిని ఎవరేమనకూడదు, నా బిడ్డల్ని ఎవరేమన్నా నేను ఒప్పుకోను, అంతగా మనం ప్రేమిస్తాము. లోకంలో ఉండే వాటిని అంతా నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ దీనికే నీ జీవితంలో సమయం సరిపోయింది. మరి దేవుని ఎక్కడ ప్రేమిస్తావు? ఎందుకయ్యా ఈ ఆస్తిపాస్తులు అంటే? నా పిల్లల కొరకయ్యా. నేను కష్టపడి సంపాదించింది ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు అంటే ఎంతగా ప్రేమిస్తున్నావు నీ పిల్లల్ని? ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఒక తండ్రికి ఒకే ఒక కుమార్తె. ఆ కుమార్తెను చాలా బాగా తండ్రి ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే అంతగా ప్రేమిస్తున్నాడు. ఒక రోజున తండ్రికి తెలియకుండా స్నేహితులు కలిసి ఏం చేసిందంటే, ఆమె పిక్నిక్ వెళ్ళింది. తిరిగి యథా ప్రకారంగా ఇంటికి వచ్చేసింది. తండ్రికి ఆ వార్త తెలిసింది. తండ్రి ఏం చేశాడంటే గదిలోనికి వెళ్ళి తలుపు పెట్టుకున్నాడు. వారం రోజులు బిడ్డతో మాట్లాడాల. శరీర సంబంధమైనటువంటి తండ్రే ఆమె మాట వినలేదని మౌనంగా మాట్లాడకుండా తలదాచుకున్నాడు, ముఖము చూపించకుండా. అని అంటే నిన్ను ప్రేమించి, నీకు ఆయుస్సునిచ్చి, నీకు రూపమునిచ్చి, నీకు సమస్తాన్నిచ్చి, ఆహారమునిచ్చి, వస్త్రమునిచ్చి, నీడనిచ్చి, అన్ని రకాలుగా ప్రేమించేటటువంటి తండ్రిని నువ్వు ప్రేమించకపోతే ఏం చేస్తాడు ఆయన? ఈ శాపము నుండి మనము తప్పించబడాలి అని అంటే దేవుణ్ణి మనము ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడో? ఏం చేస్తాడమ్మా? ఆస్తికి కర్తలుగా చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండు విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుడు ఎలా శపిస్తున్నాడో. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. ఏమై ఉన్నారట? ప్రథమ ఫలము ఎవరైతే దేవునికి ఎవరో వారిని దేవుడు శపిస్తూ ఉన్నాడు. మీరంతా నా ఆత్మీయ బిడ్డలు కాబట్టి ప్రేమతో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను. క్రమము తప్పకుండా ప్రతి మాసము ప్రథమ ఫలం ఇచ్చేటటువంటి వారు ఒకసారి చేతులు ఎత్తండి. ఎన్ని కుటుంబాలు ఇస్తున్నాయో? మన విశ్వాస జీవితానికి ఏమన్నా అర్థముందా? దేవుని వాక్యాన్ని వింటున్నాము. దేవుని వాక్యం పైన మనము నమ్మకం కలిగి ఉన్నామా? ఆ విశ్వాసపు లోతులోనికి మనము నడవగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాము.
ఇది చేయకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మన కుటుంబాన్ని శపిస్తూ ఉన్నాడు. ఇది కనుక నువ్వు చేస్తే 10వ వచనం చదవండి. ఇప్పుడు ఆకాశపు తూములను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలను నేను కురిపిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాలలో ఆశీర్వాదాలు లేకపోవడానికి 2 కారణాలు మనం గమనించాలి. ఒకటి, ప్రేమించడం లేదు. రెండోది, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రథమ ఫలము మనం ఇవ్వటం లేదు. కాబట్టి ఈ 2 విషయాల్లో దేవుని యొక్క శాపము మన మీదకి వస్తుంది. ప్రేమిస్తే నేను ఆస్తికర్తలుగా చేస్తాడు. నువ్వు ప్రథమ ఫలం ఇస్తే ఆయన దీవెనలతో నీ కుటుంబాన్ని నింపుతాడు. 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి లోకములో ఉండేటటువంటి శ్రమలు, రోగాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ నీకు కలుగుతాయి. వాటిని నేను జయించాను కాబట్టి నీవు కూడా జయిస్తే నా మందిరములో నేనేం చేస్తాను? నేను ఒక స్తంభముగా చేస్తానని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయము ఎవరితో చెప్తున్నాడంటే సంఘముతో, ఫిలదెల్ఫియా అనేటటువంటి సంఘముతో ఆయన చెప్తూ ఉన్నాడు. సంఘంతోనే సూటిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్తంభము అనేటటువంటి స్తంభం ఏం చేస్తుంది? సంఘములో, దేవుని మందిరములో స్తంభం కానీ నువ్వు ఒకవేళ నాటితే ఆ స్తంభము చేయించినటువంటి పని ఏమిటంటే భారము మోస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తంభం ఏం చేస్తుంది? నీ ఇంట్లో నువ్వు వేసుకున్నటువంటి, నీ ఇంటికి వేసుకున్నటువంటి స్తంభాలు ఉన్నాయి. వాటిని ఏమన్నారు? పిల్లర్స్ అన్నారు. అవి ఏం చేస్తున్నాయి? ఇంట్లో ఆ పైన వేయబడేటువంటి కప్పు అనేటటువంటి భారాన్ని ఏది రీతిగా మోస్తూ ఉన్నాయో ఆయన మందిరములో నిన్ను ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక స్తంభముగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితములో నువ్వు జయించేవాడిగా ఉంటే ఒక 5 కార్యాలు నీ జీవితములో దేవుడు చేస్తాడన్న. ఏమిటి 5 కార్యాలు? జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనెత్తును. మొట్టమొదటిది ఏమన్నాడమ్మా? ఏమిస్తానన్నాడు? మరుగయున్న మన్నాను భుజింపనెత్తును. రెండో విషయము, జయించిన వానికి జీవవృక్ష ఫలములను ఎత్తును. మూడో విషయము, జయించు వానికి వేకువ చుక్కలిత్తును. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జయించు వానికి నేను ఏమిస్తాను? తెల్లని రాతినిత్తును. 5వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. జయించు వానికి నా సింహాసనం మీద కూర్చుండబెట్టేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి, నిత్యత్వములో ఉండేటటువంటి సింహాసనము ఒకటే. నిత్యత్వములో ఆ సింహాసనం మీద ఏం చేస్తారట మనల్ని? అంటే లోకంలో మనం ఏ జీవితం మనకు కావాలా? ఏ జీవితం కావాలమ్మా? మీరు ఎంత అమాయకంగా ఉన్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంది మిమ్మల్ని చూస్తే. మీరు వాక్యాన్ని వింటున్నారా లేదా? ఏం చేయాలి మనము? ఏ జీవితం మనకు కావాలి? జయ జీవితము కావాలి. ఏ జీవితం కావాలి మనకు? మీరు ఇలాగుంటే బాగానే ఉంటుంది. మీ ఆత్మీయ విశ్వాసంలో బాగానే బలపరచబడతారు. ఏ జీవితం కావాలి మనకు? జయ జీవితము కావాలి. ఆయన సింహాసనం మందు నిన్ను కూర్చోబెడతాడు. లోకమును, పాపమును మనము జయించాలి. దేవుని మందిరానికి వస్తారు కానీ పాపం పైన మన జీవితంలో మనకు జయం లేదు. దేవుని మందిరములో ఉన్నంత కాలము, ఉన్నంత సమయము ఎంతో భయము, భక్తిగా ఉన్నట్లు మనము నటిస్తాము, జీవిస్తాము. మందిరము వెలుపలికి వెళ్ళిన తర్వాత ఏముందంటే పాపం ఉంది. ఆ పాపం మీద మనకి ఏముండాలంటే జయం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
సొలొమోను మహారాజు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే యెరూషలేములో ఏం చేశాడంటే ఒక దేవాలయాన్ని కట్టాడు. ఆ దేవాలయం కట్టడానికి ఇంచుమించు 7 సంవత్సరముల సమయం పట్టింది. ఆ మందిరములో ఏమున్నాయంటే 2 స్తంభాలు ఉన్నాయి. ఒక స్తంభం పేరు యాకీను, రెండో స్తంభం పేరు బోయాజు అని పేరు పెట్టబడింది. కాబట్టి జయించిన వాణిని నా మందిరములో ఏం చేస్తానో ఒక స్తంభముగా చేస్తుందని చెప్పి ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. స్తంభము ఎప్పుడు కూడా భారములు మోస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన మనసులో మనం అనుకోవాలి, నేను దేవుని మందిరంలో ఏమై ఉండాలా? అందుకే దావీదు అన్నాడు, నేను బ్రతుకు దినములంతా కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను దేవుని మందిరములో నివాసం చేసేదను. నేను ఒక స్తంభంగా ఉండి భారమును నేను మోస్తాను అని చెప్పి ఆయన జ్ఞాపకం చేశాడు. ఈ భారాన్ని నువ్వు మొయ్యాలి, ఆయన మందిరములో ఒక స్తంభంగా ఉండాలి అని అంటే మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లోకము నశించిపోవుటకు చాలా సిద్ధముగా ఉంది. అందులో నీ బంధువులు ఉన్నారు, నీ రక్త సంబంధికులు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు, నీ గర్భాన పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు, నిన్ను చేసుకున్నటువంటి భర్త ఉన్నాడు, నిన్ను చేసుకున్నటువంటి భార్య ఉంది. ఆ నిత్య నరకానికి వెళ్లకుండా వారిని రక్షించాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని మందిరములోనికి వచ్చి నశించుచున్నటువంటి ఆత్మల కొరకు కన్నీరు కార్చి ప్రార్థించే భారము మొట్టమొదట నీకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ క్రమం ఉండాలి మనకు? నశించుచున్నటువంటి ఆత్మల కొరకు మనము కన్నీటితో ఏం చేయాలమ్మా? భారము కలిగి ప్రార్థన చేయాల. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ సమయమందు శ్రేష్టమైనటువంటి కొన్ని మాటలను మీ ముందుంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. జయించిన వారిని ఏం చేస్తాడంట? ఆయన మందిరములో ఒక స్తంభముగా చేస్తానన్నాడు. మనము జయిస్తే, జయ జీవితాన్ని మనము కలిగి ఉంటే మొట్టమొదట మనకి ఏ జయం ఉండాలంటే మన శరీరము మీద మనకు జయం ఉండాలి. మనం ఎట్లా చెప్తే అట్లా మన శరీరము వినాల. కానీ చాలా మంది జీవితాలలో శరీరము చెప్పినట్లుగా మనం నడుచుకుంటారు. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపండి అన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఇప్పుడు ఆత్మలను బలపరచబడ్డప్పుడు, ఆత్మలో దినదినము అభివృద్ధి పరచబడుతున్నప్పుడు, వాక్యము వెలుగులోని జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటున్నప్పుడు నువ్వేం చేస్తావంటే శరీరాన్ని నువ్వు అదుపులో పెట్టుకుంటావు. అప్పుడు నువ్వు ఆత్మ చెప్పిన ప్రకారంగా శరీరం ఏం చేస్తుంది? నడుస్తుంది. శరీరం చెప్పినట్లుగా ఆత్మ ఎప్పుడు కూడా నడవదు. శరీరానికి ఆత్మకు ప్రతిరోజు కూడా పోరాటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే జయించిన వారిని ఏ స్తంభముగా ఆయన చేస్తాడో మనం ఈ సమయమందు కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక 5 విషయాలు త్వరగా, సమయం లేదు కాబట్టి తొందరగా నేను ముందుకు వెళ్తాను. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని మందిరములో అనగా చూడండి, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది మీకు తెలియజేయవలనని ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. సంఘము సత్యమునకు ఆధారమగు స్తంభము. దేవునికి స్తోత్రము చెప్పండి గట్టిగా. మొట్టమొదట దేవుని యొక్క సన్నిధానములో, ఆయన మందిరములో నిన్ను ఏం చేస్తాడంటే సత్యమునకు స్తంభముగా నిన్ను చేస్తాడు. అంటే సత్యమందు నిన్ను స్థిరపరిచే స్తంభముగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు.
మనము ప్రాణము పోయినా సరే మన నోటి నుండి అబద్ధము రాకుండా జాగ్రత్త పడాలి. ఎన్ని కష్ట పరిస్థితులు మన జీవితంలో మనకి ఎదురైనా, ఎన్ని నిందలు అవమానాలు మనల్ని చుట్టుముట్టినా, నీ నోటి నుండి అబద్ధపు మాట బయటికి రాకుండా ఎల్లప్పుడూ కూడా ఏం పలకాలన్న? సత్యము పలకాల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఏం చేస్తాడు? సత్యమునకు ఆధారమగు స్తంభముగా నిన్ను చేస్తాడు. ఆయన అందుకే అన్నాడు, అనగా జీవము గల సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలెనో అది మీకు తెలియజేయవలనని ఈ సంగతులు మీకు నేను చెప్తూ ఉన్నాను. ఎలా ప్రవర్తించవలనో, దేవుని బిడ్డల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరి మధ్య ఏ విధమైనటువంటి ఐక్యత కలిగి ఉండాలి, ఎలాంటి ప్రేమను లోకమునకు మనము చాటాలి అనే సంగతులను మీకు తెలియజేయడానికి నేను ఏం చేస్తున్నాను? మందిరములో సత్యమునకు ఆధారముకు స్తంభముగా నేను చేస్తున్నానని జ్ఞాపకం చేస్తున్నా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యాన్ని గనక మనం చదివినట్లయితే, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఆయన వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వాక్యమే సత్యము, ఆయనే సత్యము. కనుక నేనేం చేస్తాడు ఆయన మందిరములో? ఆయన సత్యవంతుడు, నిత్యవంతుడు కాబట్టి సత్యమునకు ఆధారముకు స్తంభముగా ఆయన మందిరములో నిన్ను నిలబెడతాడు. ఎప్పుడు ఈ కార్యం చేస్తాడు? నువ్వు లోకములో జయ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు. మొట్టమొదట మనలో యెజబేలు ఆత్మ చనిపోవాలి. ఈ రోజున ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి యెజబేలు యొక్క ఆత్మ సంఘాలలో ప్రవేశించింది, దేవుని బిడ్డ యొక్క హృదయాలలో ప్రవేశించింది. అది చావాలా, అది చంపబడాలా. అప్పుడు నేనేం చేస్తాడు దేవుడు? సత్యమునకు ఆధారమగు స్తంభముగా నిన్ను ఆయన నిలబెడతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సత్యమునకు మనల్ని ఏం చేస్తారంటే సాక్షిగా నేను చేస్తానని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. హిజ్కియా ఒక చక్కటి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు హిజ్కియా? నీ సన్నిధానములో సత్యముతో నేనెట్లు ప్రవర్తించితునో అని కన్నీరు కార్చి నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థించాడు. ఆయన సన్నిధానంలో ఎలా ఉన్నాడట? ఆయన ఎలా ఉన్నాడు? సత్యముతో నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రీతిగా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆయన రోగమును దేవుడు ముట్టాడు, ఆయుస్సును పొడిగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హిజ్కియాకు వచ్చినటువంటి రోగము ఏ రోగం అంటే దాని పేరు మరణకరమైనటువంటి రోగము. దానికి లోకములో ఏ వైద్యుడు ట్రీట్మెంట్ చేయలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, సత్యం అనేటటువంటిది ఎలాంటిదంటే చాలా లోతైనటువంటిది. అది పైన కనబడేటటువంటిది కాదు. సత్యము ఎంత లోతైంది అది? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. సత్యమైనది దూరముగాను బహు లోతుగా ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. సత్యము లోతుగా ఉంది, బహు దూరంగా ఉంది. కాబట్టి ఆ లోతైనటువంటి అనుభవములోనికి నీ జీవితములో నువ్వు పయనించాలి. దేవుని మందిరములో నువ్వు ఎలా ఉండాలంటే సత్యాన్ని అనుసరించే స్తంభముగా నువ్వు ఉండాలి. అబద్ధములు నీ నోట రానియొద్దు. దేవుడు నీ నోటిని అన్నాడైనా నీవు కాచుకొని ఉండవు. ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ నీ మాటలు చాలా జాగ్రత్త. నువ్వు ఎలా ఉండాలా? సత్యములు నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏ స్తంభముగా చేస్తాడు జయించే వారిని? సత్యమునకు ఆధారముగు
స్తంభము. చాలా చక్కగా చెప్పిన మాట వినండి, అదే పలకండి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతములు 3వ అధ్యాయము 6వ వచనము. చాలు. ధూమ స్తంభము. ఏ స్తంభం అందరు చెప్పండి. ఈ ధూమ స్తంభం అనే మాటకు అర్థం ఏమిటంటే ప్రార్థన జీవితము. ప్రార్థన జీవితము. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రత్యక్ష గుడారములో మోసేతో చెప్పాడు, ప్రత్యక్ష గుడారాన్ని మీరు నిర్మించండి. ఈ కొలతలతో ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయాలని మోసేకి చెప్పినప్పుడు మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. అందులో ప్రాముఖ్యంగా 3 స్థలాలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిది ఏమిటంటే ఆవరణము. అక్కడ ఏముందంటే బలిపీఠం ఉంది, ఇత్తడి గంగాలం ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏమి చేయాలి అని అంటే, అక్కడ వారి పాపాన్ని బట్టి వారు తెచ్చినటువంటి అర్పణలు అర్పించి ఆ గంగాళములో ఉండేటటువంటి నీళ్లను ఏమి చేయాలంటే కాలు చేతులు కడుక్కోవాలి. ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. నేను చాలా సంఘాలు తిరిగాను, ఎన్నో డినామినేషన్ల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్పాను. కౌకూరులో ఒక పాస్టర్ ఉన్నాడు. కౌకూరులో ఆయన పేరు మర్చిపోయాను. ఆయన మందిరంలోనికి పోతే కాళ్ళు కడుక్కొని లోపలికి పోలే, లేకుండా రానిడు. బయట ఒక హౌస్ కట్టాడు చక్కగా, దానికి ఒక కుళాయి ఏర్పాటు చేశాడు. దానిని ఆ వెళ్ళి ఏం చేయాలంట, శుభ్రంగా కాళ్ళు కడుక్కొని తర్వాత మందిరంలోనికి రావాలి. ఇది దేనిని సూచిస్తుంది అని అంటే, అక్కడ నీ జీవితాన్ని నువ్వు ఏం చేసుకోవాలంటే సంపూర్ణముగా నిన్ను నువ్వు కడుక్కొని శుభ్రపరచుకొని ఆవరణములోనికి నువ్వు వెళ్ళాలి. రెండో విషయంగా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలములో ఏముందంటే ధూప వేదిక, అంటే ప్రార్థించేటటువంటి స్థలము. ఏముందమ్మా? ప్రార్థించే స్థలము. అతి పరిశుద్ధ స్థలము మూడోదిగా అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. అక్కడ ప్రధాన యాజకుడు తప్ప ఎవరు కూడా ప్రవేశించడానికి వీల్లేదు. అక్కడ ఏముందంటే నిబంధన పలకలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డమైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా ఏ స్తంభంగా ఉండాలి అని అంటే, సంఘములో ధూమ స్తంభముగా ఉండాలి. అంటే ప్రార్థించే సంఘముగానే ఉండాలి. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, దేవుని మందిరములోనికి వచ్చినా కానీ బయట సంగతులు మాట్లాడతారు. దేవుని మందిరములోనికి వచ్చిన తర్వాత బయటి సంగతులు కాదు మాట్లాడుకోవాల్సిందే. నీ జీవితములో దేవాది దేవునికి నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన ధూపమును వేసే ధూమ స్తంభంగా నువ్వు మారాలి. ఇతరుల సంగతులు మాట్లాడుకోవడానికి దేవుని మందిరమేనా? బయట మాట్లాడుకో. నువ్వు వచ్చింది ఎక్కడికి నువ్వు వచ్చావు? నువ్వు ఒక్కదాని వచ్చినా ఇద్దరు వచ్చినా మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే దేవునికి ధూపం వేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట మనం చూద్దాము. 141వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుదాం. నా ప్రార్థన ధూపం వలన, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారమగును కాక. మీరు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకే దావీదు అంటాడు, నా ప్రార్థన ధూపం వల్లే నేను చేతులెత్తుట నైవేద్యము. చాలా మంది చేతులెత్తండి అంటే ఎత్తరు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వాక్యములో ఉండేటటువంటి సారాంశము మనకు తెలియక చాలా మంది
పొరబడుతూ ఉంటారు. ఎందుకు పొరబడతారు వాక్యానికి అని అంటే, వారి హృదయాన్ని దేవునికి వాక్యానికి అప్పగించలేక ఉంటారు. చూడు, వాళ్ళు మాత్రమే పొరబడతారు. చేతులెత్తుట ఏమై ఉన్నదట? సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారమగును గాక. నా ప్రార్థన నీవు అంగీకరిస్తావు దేవా. అలాంటి జీవితాన్ని నాకు ఇచ్చావు ప్రభువా. నేను ఎవరికి ప్రార్థన చేయాలి? నీ కొరకే నేను ప్రార్థన చేయాలి. నీ సన్నిధానంలో ప్రార్థన చేయాలి. అలాంటి జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా. నా సమస్యలు తొలగిపోవాలి. నా కుటుంబంలో సమాధానం రావాలా, నెమ్మది రావాలి. నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నా కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. అన్నీ నేను నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే, నా జీవితంలో నేను ఏ స్తంభంగా మారాలంటే ప్రార్థించే ధూమస్తంభముగా మనము మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అనుదినము అనుక్షరము. అందుకే హబక్కు గ్రంథంలో మనం చూస్తే ఆయన అంటాడు, చాలా చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు? ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, అంజూరపు చెట్లు పూయకపోయినను, కాపు లేక ఉన్నను, ఏమి లేకపోయినా ఎవరు ఎంత ఆనందిస్తాను నేను? ఎంత చక్కటి ప్రార్థన, ఎంత వినయము, ఎంత దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. కడవరి దినాల్లో మనం ఉన్నాము. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. అలాంటి సమయాలలో నువ్వు ఎత్తబడే గుంపులు నువ్వు ఉండాలని దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు ఆయుస్సును కలగజేస్తూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. నీవు అనుకుంటున్నావు, ఇప్పుడు నేను మంచిగానే ఉన్నానులే, నాకు అనారోగ్యం లేదులే, నేను ఆహారం తింటున్నాను, చక్కగా వస్త్రాలు ధరించుకుంటున్నాను, చక్కగా నివాసములు ఉంటున్నాను, నాకేమి కొదవ లేదని నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త పడు. ఒక ధూమ స్తంభముగా ఆయన మందిరములో నేను నిలబెట్టాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఏ స్తంభముగా మారుదామో? ప్రార్థించే స్తంభముగా, ధూమ స్తంభంగా మార్చుతాం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గళితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. చాలు. ఇక్కడ ఏ స్తంభములు అంట వీళ్ళు సంఘములో? పేతురు, యోహాను, యాకోబు వీరు ఎలాంటి వారంటే ముఖ్యమైనటువంటి స్తంభములు. వారినే ఒకవేళ మనం అనుకుందాం, ఉదాహరణగా మనం అనుకుందాం, సంఘములో సంఘ పెద్దలుగా నిర్ణయించినటువంటి వారు సమయానికి దేవుని మందిరానికి వచ్చి అన్ని ఏర్పాట్లను చేసి వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థనలో గడపాలి. వీరిని ఏమన్నారు? వీళ్ళని ముఖ్యమైనటువంటి స్తంభము. ఒక రోజున మీరు గమనించండి, పేతురు, యోహాను ఇద్దరు కలిసి దేవాలయమునకు వెళుతున్నారు. ఆ సమయము 3 గంటల సమయము. ఏ సమయము? ఏ సమయము? ఆ సమయము అది ప్రార్థన సమయము. ఇశ్రాయేలు జనాంగానికి కూడా ఈ 3 అనేటటువంటి అంకె వారి జీవితాలలో ప్రార్థనా సమయము. అదే ప్రకారంగా కొర్నేలి కూడా దేవుడు ప్రత్యక్షమైంది ఇంచుమించు 3 గంటల సమయములో కొర్నేలికి దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, లోకమును నువ్వు జయించినప్పుడు జయించి వారిని ఆయన ఏ స్తంభంగా చేస్తాడు? దేవుని మందిరములంటే ముఖ్యమైనటువంటి స్తంభాలుగా ఆయన చేస్తాడు. అలనాడు అపోస్తుల యొక్క జీవితాలలో, అపోస్తుల యొక్క ఉన్నతమైనటువంటి మార్గాలలో ఏ విధంగా వారు జీవిస్తూ ఉన్నారు అని మనం గమనిస్తే, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదువుదాం.
అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి. వారు ప్రతి వారిని వాని అక్కర కొలది పంచి పెట్టిరి కనుక వారికి ఎవరికి కూడా ఏం లేదట, కొదవలేదు. ఇది చక్కటి ఉపదేశము. ఇప్పుడు నా దగ్గర చేతి నిండా డబ్బులు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? చేతి నిండా నాకు దేవుడు నన్ను కనికరించాడు, నాకు కొదవలేదు. అదే రక్తముతో కడగబడినటువంటి వారు నా ఎదుట ఉన్నారు. అదే పాత్రలోని రక్తమును తాగుతున్నారు. అదే శరీరాన్ని తినేటటువంటి బిడ్డలు నాతో ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేయాలట? ఏం చేశారు వీళ్ళు? ఏంటమ్మా మీరు, నాకు అర్థం కాదు. వాళ్ళు ఏం చేశారు? అపోస్తుల పాదాల దగ్గర ఉన్న వారందరూ తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఏం చేశారట? సంఘములో ఉండే ఎవరైతే పేద స్థితిలో ఉన్నారో అలాంటి వారికి ఏం చేశారంటే సమానంగా వారు పంచారు. కాబట్టి విశ్వాసులందరూ కూడా ఎలా ఉన్నారంటే సమానముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీరిని సంఘములో దేవుడు ఎలా నాటాడు అని అంటే ముఖ్యమైనటువంటి స్తంభాలుగా వారిని దేవుడు నాటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఎలా ఉండాలి సంఘములనంటే ముఖ్యమైనటువంటి స్తంభాలుగా ఉండాలి. 4వ విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 31:21. ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాటించుము. త్రోవ చూపే స్తంభము జయించిన వానిని ఆయన మందిరములో ఏ స్తంభంగా చేస్తాడంటే త్రోవ చూపే స్తంభముగా చేస్తాడు. దేవుని మందిరానికి వచ్చే దేవుని బిడ్డలు ఇతరులకు ఏమి చూపించాలంటే త్రోవ చూపించాలి. ఇరుకైనటువంటి త్రోవ ఉంది, లోకములో విశాలమైనటువంటి త్రోవ ఉంది. ఈ విశాలమైనటువంటి త్రోవలో తినొచ్చు, త్రాగొచ్చు, నాట్యమాడొచ్చు, ఎన్నో రకాలైనటువంటి దేవునికి అయిష్టకరమైన కార్యాలు చేయొచ్చు. ఇప్పుడు లోకమంతా ఏ మార్గములో ఉందంటే విశాలమైన మార్గములో ఉంది. అలాంటి వారిని ఏం చేయాలంటే నువ్వు ఎక్కడున్నావంటే ఇరుకైన మార్గములో ప్రవేశించుటకు పోరాడుడి అన్నాడు. ఏం చేయాలంటే ఆ మార్గములో అది సంకోచితముగా ఉంది. ఆ ఇరుకు మార్గములో పోవాలంటే నువ్వు చాలా కష్టము. ఏం చేయొద్దు? దేవుడు ఏం చెప్తాడు? ఆ మార్గములో నువ్వు సినిమాలు చూడొద్దు, నువ్వు పాపం చేయొద్దు. ఎన్నో రకాల విషయాల గురించి ఇరుకైన మార్గములు తెలియజేస్తారు. కాబట్టి విశాలమైనటువంటి మార్గములు నడిచేటటువంటి వారికి నువ్వేం చేయాలి అని అంటే వారికి త్రోవ చూపించాలి. నువ్వు లోకాన్ని జయిస్తే ఆయన మందిరములు నిన్ను ఎలా స్థిరపరుస్తాడు, ఎలా నాటుకుంటాడు అని అంటే త్రోవ చూపే స్తంభముగా. దేవుని వాక్యాన్ని వింటావు, ఇంటికి వెళ్తావు, ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఆహారాన్ని భుజిస్తావు, విశ్రాంతి తీసుకుంటావు, ఉదయాన్నే లేచి పనికి వెళ్ళిపోతావు. ఏది నీ సాక్ష్యము? ఏది నీ సాక్ష్యము? నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు ఎంతమందికి త్రోవ చూపించావు?
నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఎంతమందికి త్రోవ చూపించావు. లోకాన్ని నువ్వు జయిస్తే ఆయన మందిరములో త్రోవ చూపే స్తంభముగా ఆయన నేను నిలబెడతానని ఆయన జ్ఞాపకం చేశాడు. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 29 నుండి 31 వచనాలు మనం చదివితే చాలా చక్కటి మాట చెప్పాడు. ఏం చేస్తున్నారో చూద్దాం. అపోస్తులు 8, 29, 31. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి, ఆ రథం మీద ఎవరున్నారు? ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి వ్యక్తి రథం మీదకి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు పిలుపుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఆ రథం వద్దకు వెళ్ళి దానిని కలుసుకొనుము చెప్పాను. పిలుపు పరిగెత్తుకొని పోయి ఏం చేస్తున్నాడంట? యెషయా గ్రంథము చదువుతున్నాడు. విని నీవు చదివినది నీవు గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలను? రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా ఆయన గుర్రవలే ప్రభువైన యేసుక్రీస్తుల గురించి ఆయన చదువుతున్నాడు, కానీ ఆయనకు అర్థం కాలేదు. అయితే ఫిలిప్పీ ఆత్మ ప్రేరేపణతో ఆయనను కలుసుకొని ఆ లేఖన భాగంలో ఉండేటటువంటి సారాంశాన్ని తెలియజేసినప్పుడు కొంత దూరం వెళ్ళి ఆ తర్వాత అక్కడ నీళ్లు కనబడితే అక్కడ ఏం పొందాడు? ఆయన రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలి? ఇతరులకు చాలా మంది గమనించండి, దేవుని సన్నిధికి రాకుండా దేవునికి దూరంగా ఉండేటటువంటి వారు ఉన్నారు. వారికి మనం ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? చక్కగా వారితో నెమ్మదిగా, సమాధానంగా, ప్రేమతో వారు ఒకవేళ తిట్టినా ఓర్చుకునే స్థితిలో మనం ఉండాలి. అలాంటి వారికి మనం ఎలా ఉండాలి అంటే త్రోవ చూపేటటువంటి స్తంభంగా మనం ఉండాలి. అలాంటి వారిని దేవుని సన్నిధికి మనం నడిపించే వారము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యములో దేవదూతల సైతము వారు సంతోషిస్తారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మానవునిలో దాగి ఉండే ఆత్మ చాలా విలువైనటువంటిది. ఆ ఆత్మ నశించి నరకమునకు పోవుట దేవుని ఉద్దేశము కాదు కనుక ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడు. అట్టి వారికి నువ్వేం చేయాలంటే త్రోవ చూపేటటువంటి స్తంభంగానే ఉండాలి. చివరికి ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యలో యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దు యొద్ద చాలు ప్రతిష్ఠితమైన స్తంభము. దేవుని మందిరములో మనల్ని మనము దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిష్ఠించుకునేటటువంటి సంఘముగా దేవుడు మనల్ని చేస్తాడు. మనల్ని మనం ఏం చేసుకోవాలా? దేవుని సన్నిధానములో ప్రతిష్ఠించుకోవాలి. దేవా, అపోస్తలుడైనటువంటి పౌలుడు బ్రతుకుడా క్రీస్తు కొరకే, చావైతే లాభము. బ్రతికితే నేను ఏం చేస్తాను? నీ సువార్తను ప్రకటిస్తాను.
ఉన్నంత కాలం నీ కొరకు నేను జీవిస్తాను, ఒకవేళ లేదు అని అంటే నేను నీ సన్నిధిలో ఆనందిస్తాను అనేటటువంటి తీర్మానం, ఒక ప్రతిష్ట కలిగినటువంటి స్తంభంగా ఆయన మనల్ని చేస్తారని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే ఇర్మియాతో ఆయన ఏమంటున్నాడో చూద్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏం చేశాడంట? తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను నేను ప్రతిష్ఠత చేసుకున్నాను. నువ్వేమనొద్దు, నేను బాలుడని అనే మాట నీ నోట రావద్దు. తల్లి గర్భములో రూపింపబడినప్పుడే నేను నిన్ను ప్రతిష్ఠత చేసుకున్నాను. ఇర్మియా, నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. దేవునికి స్తోత్రము కలుగును గాక. జయించిన వారిని దేవుని మందిరంలో ఏం చేసుకుంటాడు ఆయనంట? ప్రతిష్ఠత కలిగినటువంటి స్తంభముగా ఆయన చేస్తాడు. మన ఆత్మీయ జీవితములో, మన విశ్వాస జీవితములో ఒక్కటి మనము గురి పెట్టుకోవాలి. ఒక్కటే మన జీవితంలో మనకు గురి ఉండాలి. నా తండ్రి లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సమస్తాన్ని జయించాడు. కాబట్టి లోకములో నేను కూడా నా తండ్రి వలె జయించే జీవితం నాకు కావాలి. జయించిన వాడిని ఏం చేస్తాడు ఆయన? ఆయన మందిరములో ఒక స్తంభంగా చేస్తాడు. నేను నిజముగా జయించేవానిగా నేను ఉండాలి. మనుషుల మీద జయం కాదు. ఎవరి మీద మనకు జయము? ఆకాశ మండలంలో సంచరిస్తున్నటువంటి దురాత్మ సమూహములతో జయము కావాలి. అవి కంటికి కనబడవు. అవి నీ జీవితంలో ప్రవేశించి నీచాతి నీచమైనటువంటి కార్యాలు చేయగలిగిన అదృశ్య లక్షణాలు కలిగినటువంటి శక్తులు ఉన్నాయి. వాటి మీద నీకు జయము. ఆ జయము జయిస్తే నేనేం చేస్తాడు ఆయన? మొట్టమొదటిగా ఏ స్తంభంగా చేస్తాడు నిన్ను? అమ్మా, సత్యమునకు ఆధారముకు స్తంభంగా చేస్తాడు. రెండోది ప్రార్థించే స్తంభముగా, ధూమ స్తంభముగా చేస్తాడు. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, జయిస్తే నేను ముఖ్యమైనటువంటి స్తంభంగా ఆయన చేస్తాడు. ఎవరు చేయవలసిన అవసరం లేదు. ఏమేమి చేయవలసి ఉన్నదో దేవుడు నీకు తోడయుండి ముఖ్యమైనటువంటి స్తంభంగా దేవుడిని చేస్తాడు. నాలుగోది ఏ స్తంభంగా చేస్తాడు? అనేకులకు త్రోవ చూపే స్తంభంగా మనల్ని చేస్తాడు. ఐదోదిగా మనం జయిస్తే ప్రతిష్ఠితమైనటువంటి స్తంభంగా మనల్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకొని తలలు వెంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయమందు నాతో, నా కుటుంబముతో నాయన మీరు మాట్లాడారు. జయించిన వారిని నీ మందిరములో నాయన ఒక స్తంభంగా చేస్తానన్నావు నాయన. నీ మందిరానికి వచ్చాను, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నీ సన్నిధానములో నాయన అయ్యా, నన్ను ఒక జయించే స్తంభంగా మీరు మార్చండి ప్రభువా. నీ మందిరములు ఏ స్తంభంగా నేను చేయబడబోవానని నేను ఆశ కలిగి ఉన్నాను. ఆ రీతిగా నన్ను సిద్ధపరచు ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాటల కొరకై నీకు వందనాలు ప్రభువా. మా జీవితంలో తండ్రి జయ జీవితాన్ని, సమస్త విషయాలలో తండ్రి మాకు జయాన్ని మీరు కలిగించండి అని మనల్ని మనము పరిశీలన చేసుకొని కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. మధ్యలో మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు.